హలో ఎవ్రీవన్. సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతిరోజు వాటర్ మిలన్ని తింటూ ఉంటాం కదా. అయితే పుచ్చకాయలు తిని వాటి గింజలను పడేస్తూ ఉంటాం. వాటి గింజల్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి రోజుకొక పుచ్చకాయ అయినా ఖచ్చితంగా తింటూ ఉంటాం. కాయను తిని వాటి గింజలను పడేస్తాం. ఇలా పుచ్చకాయ గింజలను పడేయడం వల్ల చాలా నష్టపోతున్నామంట. పుచ్చకాయ గింజల వల్ల కలిగే లాభాలు తెలిస్తే వాటిని పడేయడానికి మనకు మనసే రాదంట. గుండె నుండి చర్మం వరకు, ఒత్తిడి నుంచి వీరేకణాల వరకు పుచ్చకాయ గింజలతో బోలెడు ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో తెలుస్తుంది. పుచ్చకాయ గింజల్లో ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఉన్నాయట. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట. ఈ గింజల్లో లభించే జింక్, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్తున్నాయి అధ్యయనాలు. పుచ్చకాయ గింజల్లో పోషకాలు ఎక్కువగాను, క్యాలరీలు తక్కువగాను ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే పుచ్చకాయ చక్కని ఆహారం. వీటిలో ఉండే సిట్రులిన్ సమ్మేళనం రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటీస్కి దూరంగా ఉంచుతుంది. పుచ్చకాయ గింజల్లో అధికంగా లభించే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను, శరీర బరువును అదుపులో ఉంచుతుంది. పుచ్చకాయ గింజల్లో అధికంగా లభించే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను, శరీర బరువును అదుపులో ఉంచుతుంది. పుచ్చకాయ గింజలను నేరుగా తినవచ్చు, వేయించుకొని తినవచ్చు, లేదా గింజలను మరిగించి వడగట్టి ఆ నీటిని కూడా తాగవచ్చని చెప్తున్నారు వైద్యులు. పుచ్చకాయ గింజల టీ కూడా తాగడానికి, సలాడ్లలో, పెరుగులలో, సూప్లలో కూడా వేసుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఎలా తిన్నా మితంగా తింటే అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పదే పదే పుచ్చకాయలు కొనుక్కొని తింటూ వాటి గింజలు పడేస్తూ ఉంటాం కదా. ఈసారి ఆ గింజల్ని పక్కన పెట్టి శుభ్రంగా వాష్ చేసి వాటిని ఆరబెట్టి ఇప్పుడు వీడియోలో చెప్పిన విధంగా ఏదో రకంగా మనం వాడినట్లయితే స్త్రీలైనా పురుషులైనా అందరికీ కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అర్థమైంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.